కాకరకాయలు అనేది ముందుగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక 10 to 15 minutes నానబెట్టాలి. ఆ తర్వాత కొంచెం నీరు ఊరుతుంది ఆ కాకరకాయలో, అది మొత్తం పిండేసుకోవాలి. సో మళ్ళీ ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆ కాకరకాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా వేసుకొని 10 to 15 minutes అనేది దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట, కలర్ చేంజ్ అయ్యేదాకా. ఓన్లీ ఆయిల్ ముందుగా అయితే ఉప్పు పసుపు వేసుకొని బాగా నానబెట్టుకుంటే నీళ్ళు ఉంటుంది కాబట్టి ఆ చేదు అనేది మొత్తం కాకరకాయ నుంచి పోతుంది అనమాట. అప్పుడు మనం కాకరకాయ కర్రీ చేసుకున్నా కానీ చేదు అనేది ఉండదు అనమాట. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా నూనెలు మగ్గుతున్నాయి అన్నమాట. ఇంకా బాగా వేయాలి. సో ఇప్పుడు మొత్తం చేంజ్ అయ్యాయి అన్నమాట. సో దాన్ని సపరేట్ ప్లేట్లో తీసుకొని మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొద్దిగా లైట్గా, ఎండుమిర్చి కొంచెం బాగా వేగాక కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి. ఇది బాగా వేగాక కొద్దిగా మనం మరి వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. దానికన్నా ముందు కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో కొద్దిగా వేసాం కాబట్టి దీంట్లో లైట్గా వేసుకోవాలి పసుపు, ఎక్కువ అనేది వేసుకోవద్దండి, మళ్ళీ వాసన వస్తుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వేయించుకున్నవి తిన్నాక అవి వేసేయండి. వేసి కలుపుకొని కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా కొద్దిగా వేసుకొని కొంచెం బాగా వేయించుకోండి. ఒక 5 minutes అట్లా కుక్ చేసుకొని మూత పెట్టుకుంటే బాగా కారం అవన్నీ దానికి బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు జ్యూసీగా లేకుండా ఫ్రై లాగా ఉంటుందన్నమాట కాకరకాయ ఫ్రై అనేది. ఓకే, కాకరకాయ ఫ్రై. బాయ్.